నెల్లూరు బాలాజీనగర్లోని బలిజ భవన్ ప్రథమ వార్షికోత్సవం బలిజ తెలగ కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధర్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వారికి నిర్వాహకులు స్వాగతం పలికారు. ఈ క్రమంలో అమృతం కలశం కింద పలువురు నిత్యావసర సరుకులు అందించారు. అలాగే పలువురికి కుట్టు మిషన్లో ఆర్థిక సహాయం చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధర్, నలినమ్మ దంపతులకు పలువురు ప్రముఖులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాదాసు గంగాధర్ మాట్లాడుతూ బలిజ భరోసా కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు. బలిజ వర్గీయులు ఐక్యంగా బలిజ భవన్ను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఇందుకు తమ వంతు సహకారం అందిస్తామని వివరించారు. చాలా సంతోషం. బలిజ భరోసా కార్యక్రమానికి రావడం, బలిజ ఆత్మీయులతో అందరితో కలిసి ఉండడం చాలా సంతోషం. మామూలుగా అయితే కొన్ని కారణాల వల్ల ఆరోగ్యరీత్యా రాలేకపోయిన్నాను. కానీ మా శ్రీమతి నల్లెమ్మ గిరికి చెప్పిందంట, ఎటువంటి పరిస్థితుల్లో మనం దానికని వెళ్ళాలా, అటువంటి పరిస్థితులు రావడం జరిగింది. వచ్చిన దానికి చాలా సంతృప్తిగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ బలిజ సోదరులు కోరేది ఏంటంటే, ఈ బలిజ భవనకు మీ వంతు సహకారం అందించండి. ఎవరు ఎంతో ఇచ్చేది ఎక్కువ ఇచ్చేది కాదు. పాత రోజుల్లో చెప్పారంట, అయోధ్య రామాలయాలను కడతా ఉంటే మీ ఒక ఇంటికి నీవని చెప్పి. అదేవిధంగా బలిజ సోదరులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మీరు ఈ బలిజ భవన భరోసా కార్యక్రమానికి మీ వంతు సహకారం అందించండి. మీకు తోచిన విధంగా ఎన్నో కొన్ని లక్షలైనా కోట్లైనా అక్కర్లే, మీకు ఎంతవరకు వీలైతే మీ మీ వసతిని కలిగించి తప్పకుండా ఈ బలిజ భరోసా కార్యక్రమానికి ముందుండాలని కోరుతున్నా. అంతేకాదు, నేను ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ మన చాటి నరసింహారావు గారు కానీ, రామ్మూర్తి గారు కానీ, గిరి గారు కానీ వాళ్ళ కోరిక మీద నా వంతు సాయం ఎప్పుడన్నా తప్పకుండా చేస్తాను. ఆ సాయంలో వెనక కార్యక్రమం లేదు. ఒకటి ముఖ్యంగా చెప్తా ఉన్నా, నాకు మొదట్లో చూసినప్పుడు అనిపించింది ఒక 6 నెలల ముందర, వీళ్ళేం కడతారయ్యా ఇక్కడని. కానీ ఇలా పట్టుదల చూస్తూ ఉంటే డబ్బు ఒకటే ముఖ్యం కాదు, కావాల్సింది మనసులో కోరుకుండాలి. అటువంటి టైంలోనే నాకు ముందు ఆ గిరిని అడిగా, ఏంటంటే అన్న ప్రతి విషయం కూడా రామ్మూర్తి గారితోనూ, మోహన్ రావు గారితోనూ, చాటి నరసింహారావు గారితోనూ, ఇక్కడ ఉన్న సోదరులతో అందరితో చెప్పి మేము కార్యక్రమం చేస్తూ ఉన్నాం అన్నాడు. చాలా సంతోషం. మీరందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నా. మీరు తప్పకుండా కలిసి ఉండి ఈ కార్యక్రమానికి మీరు ముందుండాలని కోరుకుంటూ మీ దగ్గరికి సెలవు తీసుకుంటాం. బలిజ భవన్ నిర్వాహకులు డివిఎస్ గిరి మాట్లాడుతూ బలిజ భవన్ కట్టే అవకాశం తమకు రావడం సంతోషంగా ఉందన్నారు. మేము చేయగలిగిన తర్వాత మా కమిటీ సభ్యులందరికీ ఒక నమ్మకం కలిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క స్థలాన్ని 1979లో మన పెద్దలు ఎంతో కష్ట నష్టాలు కోర్చి దీన్ని తీసుకోవడం జరిగింది. కట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ అనివార్య కారణంలో వాళ్ళు కట్టలేకపోయారు. నాకు కట్టే అవకాశం వాళ్ళ ఆ కమిటీ ద్వారా నాకు ఇచ్చారు. నేను నా మిత్రుల సహాయంతో, అందరి సహాయంతో ఇంత మాత్రం బిల్డింగ్ కట్టాము. దీంట్లో అందరూ వాళ్ళంతటా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ, నన్ను ఎంకరేజ్ చేస్తూ ఈ బిల్డింగ్ ఇక్కడ ఇంత మాత్రం అయిందంటే వాళ్ళందరూ సహాయ సహకారంతో చేశాము. త్వరలో మార్చి లోపల ఫంక్షన్ ఈ యొక్క బిల్డింగ్ పూర్తి చేసి మన నెల్లూరు ముద్దుబిడ్డ అయిన పొంగూరు నారాయణ గారి దంపతుల చేతుల మీదుగా ఈ యొక్క ఫంక్షన్ హాల్ని ఓపెన్ చేయించి మన యొక్క కులానికి అంకితం చేస్తామని, ఈ నా యొక్క కార్యక్రమం మనకి మొదటి నుంచి మన గంగాధరన్న గారు కానీ, నల్లెమ్మ గారు అండదండలు ఉంచి నాకు ఎప్పుడు మేము మూడు మారినా, దిగులు వచ్చినా, బాధపడ్డా మేము ఉన్నాము నీకు, నువ్వు కానీగిరి అని చెప్పినందుకు వారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరూ ఈ యొక్క బిల్డింగ్ కంప్లీట్ అయ్యే దాంట్లో వాళ్ళు ఉంచుకోవాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో నాయకులు చాట్ల నరసింహారావు, కొట్టె రామ్మూర్తి, పెంచలయ్య, లెనిన్, మధు, అందె సాయిబాబా, ఆర్ఎస్ఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు బాలాజీనగర్లోని బలిజ భవన్ ప్రథమ వార్షికోత్సవం బలిజ తెలగ కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధర్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వారికి నిర్వాహకులు స్వాగతం పలికారు. ఈ క్రమంలో అమృతం కలశం కింద పలువురు నిత్యావసర సరుకులు అందించారు. అలాగే పలువురికి కుట్టు మిషన్లో ఆర్థిక సహాయం చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధర్, నలినమ్మ దంపతులకు పలువురు ప్రముఖులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాదాసు గంగాధర్ మాట్లాడుతూ బలిజ భరోసా కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు. బలిజ వర్గీయులు ఐక్యంగా బలిజ భవన్ను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఇందుకు తమ వంతు సహకారం అందిస్తామని వివరించారు.
చాలా సంతోషం. బలిజ భరోసా కార్యక్రమానికి మేము రావడం, బలిజ ఆత్మీయులతో అందరితో కలిసి ఉండడం చాలా సంతోషం. మామూలుగా అయితే కొన్ని కారణాల వల్ల ఆరోగ్యరీత్యా రాలేకపోయిన్నాను. కానీ మా శ్రీమతి నల్లెమ్మ గిరికి చెప్పిందంట, ఎటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళాలా, అటువంటి పరిస్థితులు రావడం జరిగింది. వచ్చిన దానికి చాలా సంతృప్తిగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మెల్లగా బలిజ సోదరులు కోరేది ఏంటంటే, ఈ బలిజ భవనకు మీ వంతు సహకారం అందించండి. ఎవరు ఎంతో ఇచ్చేది ఎక్కువ ఇచ్చేది కాదు. పాత రోజుల్లో చెప్పారంట, అయోధ్య రామాలయాలను కడతా ఉంటే మీ ఒక ఇటుకి నీవని చెప్పి. అదేవిధంగా బలిజ సోదరులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, మీరు ఈ బలిజ భవన భరోసా కార్యక్రమానికి మీ వంతు సహకారం అందించండి. మీకు తోచిన విధంగా ఎన్నో కొన్ని లక్షలైనా కోట్లైనా అక్కర్లే, మీకు ఎంతవరకు వీలైతే మీ మీ వసతిని కలిగించి తప్పకుండా ఈ బలిజ భరోసా కార్యక్రమానికి ముందుండాలని కోరుతున్నా. అంతేకాదు, నేను ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ మన చాట నరసింహారావు గారు కానీ, రామ్మూర్తి గారు కానీ, గిరి గారు కానీ వాళ్ళ కోరిక మీద నా వంతు సాయం ఎప్పుడన్నా తప్పకుండా చేస్తాను. ఆ సాయంలో వెనక కార్యక్రమం లేదు. ఒకటి ముఖ్యంగా చెప్తా ఉన్నా, నాకు మొదట్లో చూసినప్పుడు అనిపించింది, ఒక 6 నెలల ముందర వీళ్ళేం కడతారయ్యా ఇక్కడని. కానీ ఇలా పట్టుదల చూస్తూ ఉంటే డబ్బు ఒకటే ముఖ్యం కాదు, కావాల్సింది మనసులో కోరుకుండాలి. అటువంటి టైంలోనే నాకు ముందు ఆ గిరిని అడిగా, ఏంటంటే అన్న ప్రతి విషయం కూడా రామ్మూర్తి గారితోనూ, మోహన్ రావు గారితోనూ, చాట నరసింహారావు గారితోనూ, ఇక్కడ ఉన్న సోదరులతో అందరితో చెప్పి మేము కార్యక్రమం చేస్తా ఉన్నాం అన్నాడు. చాలా సంతోషం. మీరందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నా. మీరు తప్పకుండా కలిసి ఉండి ఈ కార్యక్రమానికి మీరు ముందుండాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. బలిజ భవన్ నిర్వాహకులు డివిఎస్ గిరి మాట్లాడుతూ, బలిజ భవన్ కట్టే అవకాశం తమకు రావడం సంతోషంగా ఉందన్నారు. మేము చేయగలిగిన తర్వాత మా కమిటీ సభ్యులందరికీ ఒక నమ్మకం కలిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క స్థలాన్ని 1979లో మన పెద్దలు ఎంతో కష్ట నష్టాలు కోర్చి దీన్ని తీసుకోవడం జరిగింది. కట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ అనివార్య కారణంలో వాళ్ళు కట్టలేకపోయారు. నాకు కట్టే అవకాశం వాళ్ళ ఆ కమిటీ ద్వారా నాకు ఇచ్చారు. నేను నా మిత్రుల సహాయంతో, అందరి సహాయంతో ఇంత మాత్రం బిల్డింగ్ కట్టాము. దీంట్లో అందరూ వాళ్ళంతటా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ, నన్ను ఎంకరేజ్ చేస్తూ ఈ బిల్డింగ్ ఇక్కడ ఇంత మాత్రం అయిందంటే వాళ్ళందరూ సహాయ సహకారంతో చేశాము. త్వరలో మార్చి లోపల ఫంక్షన్ ఈ యొక్క బిల్డింగ్ పూర్తి చేసి మన నెల్లూరు ముద్దుబిడ్డ అయిన పొంగూరు నారాయణ గారి దంపతుల చేతుల మీదుగా ఈ యొక్క ఫంక్షన్ హాల్ని ఓపెన్ చేయించి మన యొక్క కులానికి అంకితం చేస్తామని, ఈ నా యొక్క కార్యక్రమం మనకి మొదటి నుంచి మన గంగాధరన్న గారు కానీ, నల్లెమ్మ గారు అండదండలు ఉంచి నాకు ఎప్పుడు మేము మూడు మారినా, దిగులు వచ్చినా, బాధపడ్డా మేము ఉన్నాము నీకు, నువ్వు కానీగిరి అని చెప్పినందుకు వారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరూ ఈ యొక్క బిల్డింగ్ కంప్లీట్ అయ్యే దాంట్లో వాళ్ళు పంచుకోవాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో నాయకులు చాట్ల నరసింహారావు, కొట్టె రామ్మూర్తి, పెంచిలయ్య, లెనిన్, మధు, అందె సాయిబాబా, ఆర్ఎస్ఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.